సికింద్రాబాద్ స్టేషన్లో నా సంచి నేను భుజాన్ని ఎసుగడుతున్నా. ఒక సంచి నాకు ఉండేది ప్రయాణం. నా సంచి నేను భుజాన్ని వేసుకుంటే తప్పాం. ఒకటి నాకు తెలిసిన వాడే కుర్రాడు ఒకడు వచ్చి, మా శిష్యుడు కూడా వచ్చి, గురువుగారు మీరు ఎలా సంచి పట్టుకోవడం బాగుండదు. మరి ఎలా పట్టుకోవాలరా అన్న. ఇలా చేత్తో పట్టుకోవాలి అంటే, ఇలా చేత్తో పట్టుకోవడానికి ఇలా భుజాన్ని వేసుకోవడం తేడా ఉంది. పైగా ఈ పలకరించిన వాడు కాలేజీ స్టూడెంట్ లాంటి వాడు సంచి వెనకాల వేసుకున్నాడు, మీద ఒంటి మేడ మీద వేసినట్టు వెనకాల వేసాడు. వాళ్లే వేసుకోవాలట, నేను లేకపోతే చేత్తో పట్టుకోవాలి. అందుకని భుజాన్ని వేసుకోకూడదుట. అయ్యో బాబోయ్ నాగరికత అనుకున్నాను నేను. అంటే సంచి పట్టుకోవడానికి ఒక పెద్ద విధానం ఉందా? ఇప్పుడు నీకు వీలైన విధానంగా నువ్వు మోటార్ సైకిల్ మీద కూర్చొని నీ వెనకాల వేసుకోవచ్చు, నువ్వు పెద్ద ఉప్పు బస్తా వేసుకున్నట్టు. లేదు ఆఫీసర్లు టాప్ రేపు పట్టుకుంటే ఇలా పట్టుకోవాలి, భుజాన్ని వేసుకోకూడదు. ఎందుకు అన్న వాడు చెప్పిన సమాధానం వినండి. మన యువతరం ఎలా ఉన్నారో అర్థమవుతుంది. పల్లెటూళ్ళ వాళ్ళు అలా పట్టుకుంటారు. పల్లెటూళ్ళ వాళ్ళంతా పాపాత్ములు అనమాట. మన చదువులు ఎంత సంస్కారాన్ని ఇచ్చే మనకి. మన కోసం వాళ్ళు చదువులు మానేసేసి మన ఇక్కడ చదివించి మనకు 2 ఎకరాలు 3 ఎకరాలు వాళ్ళు ఆరుగాలం కష్టపడి వానలు లేకపోయినా పంటలు లేకపోయినా చచ్చి అప్పులు చేసి మన పట్టణాల్లో పెట్టి మనం చదివిస్తూ ఉంటే మన బుద్ధులు ఎలా ఉన్నాయంటే తల్లిదండ్రులను అవమానించే స్థితిలో ఉన్నాం. మన పల్లెటూరు వాళ్ళందరూ ఈ పట్టణాల వాసులకు తల్లిదండ్రులు కాదండి. నేను అన్నాను ఖచ్చితంగా, నేను రైతు బిడ్డనమ్మా. మా నాన్నగారు 18 ఎకరాల రైతు, బ్రాహ్మడైతే ఒక్కొక్క ఆయన వ్యవసాయం చేశాడు. నేను రైతురా, నేను ఇలాగే వేసుకుంటాను. బుద్ధి వచ్చింది నాకు. గడ్డెట్టి మామూలుగా పంపనగా రేవు శుభ్రంగా పెట్టే పంపించాను. అసలు ఇంకో మాటన, నేను నీకు గురువుని అంటున్నావు కదా, నా బ్యాగ్ నువ్వు పోయకుండా ఈ మాటలన్నీ మాట్లాడతావని నేను మర్చిపోయాను. మరి అదేనాయన విషయం అన్న. నా మీద నీకు ఏమైనా గౌరవం ఉంటే ముందు నీ బ్యాగ్ మోయడం మానేసి నేను మూసిన విధానాన్ని విమర్శిస్తావే. ఎంత విచిత్రంగా ఉన్నాయండి మన అభిప్రాయాలు. ఇది భుజం మీద వేసుకుంటే ఫ్యాషన్, ఎందుకంటే గర్ల్ ఫ్రెండ్ మెచ్చుకుంటుంది కదా. ఈ చేత్తో పట్టుకుంటే గొప్ప, ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్లు పట్టుకుంటారు కదా. భుజానికి వేసుకుంటే నేను రైల్వే పోర్టర్ని అయిపోయాను. కానీ పల్లెటూరు వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు అంటే, చేతులు